మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మకథ పుస్తకాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఉనికా పేరుతో హోటల్ తాజ్ కృష్ణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యాసాగర్ రావు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. అర్థం ఉంటుంది. ఉనికికి అబ్జెక్టివ్ పదమే ఉనికా. ఇది అంతేకాకుండా ఒక షైనింగ్ అనేది ఆఫ్రికన్ ఒరిజిన్ యొక్క మగ పిల్లల గురించి అక్కడ ఆ దేశాల్లో మిగతా ఆఫ్రికన్ కంట్రీస్లో ఇదే పేరు పెట్టుకుంటారు, ఉనికా అనే పేరు పెట్టుకుంటారు. అంతేకాకుండా హిందూ సాంప్రదాయంలో చాలా ఉన్నది దీని మీద లిటరేచర్, ఉనికా మీద చాలా లిటరేచర్ ఉన్నది. చాలా శాస్త్రవేత్తలు ఎన్నో విషయాలు రాయడం జరిగింది. అది ఏదైనా ఇందులో రాసినటువంటి విషయాలన్నీ కూడా కొత్త విషయాలు ఏం లేదు. ప్రధానంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘకు సంబంధించినటువంటి వ్యక్తిని అక్కడి నుంచే మాకు ఒక సాంస్కృతిక జాతీయవాదం అనేది పుట్టింది కాబట్టి దాని నుంచి ప్రధానంగా దాని మీద ఆధారపడ్డాం. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఈ వేదిక పైన దాదాపు 3 రంగులు ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. మన జాతీయ పతాకం ఏ విధంగా త్రివర్ణ పతాకం ఏ విధంగా రెపరెపలాడుతుందో ఈ వేదిక కూడా ఆ విధంగానే రెపరెపలాడుతున్నది. దానికి ప్రధానమైనటువంటి కారణం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నేను రేవంత్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పినప్పుడు వెంటనే తయారైపోతుండే ఒక అధికారి అన్నాడు నాతోని, సార్ మరి మీరు పోతున్నారు అక్కడికి అని రిసీవ్ చేసుకోవడానికి. నేను నా 5 ముఖ్యమంత్రులు నా కోసం వెయిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి గవర్నర్గా. జయలలిత గారైతే ఎప్పుడు ఎవరి దగ్గర ఎవరిలో వచ్చి వెయిట్ చేసే ఆమె కాదు, మీ అందరికీ తెలుసు జయలలిత గారి సంగతి. అదేదో నా అదృష్టం అనుకుంటా పాపం ఎయిర్పోర్ట్కి వచ్చి నా కోసం నిలబడి ఇవన్నీ చేసింది. కానీ ఈనాడు నేను ఆయనతో అన్నాను పక్కన, సి ఈజ్ అవర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నేను గవర్నర్ కాదు, తెలంగాణ మన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు ఇట్ ఈస్ మై బౌండ్ అండ్ డ్యూటీ టు రిసీవ్ హిమ్ ఫర్ మై ఫంక్షన్. ఐ విల్ గో అండ్ ఐ బ్రింగ్ హిమ్. దట్ ఈస్ అవర్ కల్చర్. ఈ అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి మనం అనుకుంటున్నాం, అందరూ కలిసిమెలిసి ఉంటున్నాము. దీనికి కారణం ఏంటనేటువంటి విషయాన్ని, ఇది సాంస్కృతిక జాతీయవాదం అనేది భారతదేశంలో అందరిలో ఉంది. పార్టీలు మారినా, పార్టీలున్నా, పార్టీ సిద్ధాంత ప్రణాళిక విధానం కొంతవరకు నచ్చకపోతే ఇంకో దానికి పోవచ్చు, రావచ్చు, అవకాశవాదం ఉండొద్దు. కానీ ఇవన్నీ కూడా మన సాంస్కృతిక జాతీయవాదంలో ఉందని, పాలకపక్షం ప్రతిపక్షం కూడా కలవాల్సినటువంటి అవసరం ఉంటుందని లాల్ కృష్ణ అద్వానీ గారు వారు మై లైఫ్ మై కంట్రీలో చాలా స్పష్టంగా రాయడం జరిగింది. ఆయన ఎయిర్పోర్ట్లో రాహుల్ గాంధీ గారితో కలిసినప్పుడు రాహుల్ గాంధీ గారి తండ్రిని రాజీవ్ గాంధీని గురించి కూడా మాట్లాడుతూ ఈ రాజకీయాలు ఎట్లా ఉండాలనే చర్చ చేసిన సంగతి ఆయన చివరిగా ఆయన బుక్లో రాసిన ఏంటంటే, కంక్లూజన్ ఏమిటంటే, దిస్ ఇస్ ఎ కల్చరల్, మనము ఈ భావన మన భారతదేశంలో ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి మనం అందరం ఒకటి కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పడం జరిగింది. ఇంతకుముందు వేదిక మీద శ్రీధర్ బాబు గారికి సంబంధించింది శ్రీపాదరావు వారిని జ్ఞాపకం చేసుకున్న వారిని. శ్రీపాదరావు గారు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. శ్రీపాదరావు గారు అదేవిధంగా వారి సతీమణి శ్రీధర్ బాబు గారి తల్లి గారి ఫోటోలు మా గ్రామంలో కాలనీలో ఎన్నో ఇళ్లలో ఉన్నాయి. ఆ ఫోటోలు ఆ వారు వచ్చి ఇనాగ్రేట్ చేసిపోయినారు. అంతేకాకుండా శశిధర్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఒక విషయం చెప్పాలి. డైనమిక్ చీఫ్ మినిస్టర్ రాష్ట్రంలో ఎవరైతే మర్రి చెన్నారెడ్డి గారు ఉన్నారో, మర్రి చెన్నారెడ్డి గారిని ఎందుకు డైనమిక్ అంటున్నానంటే, మేము ఎప్పుడు నేను 3 సార్లు ప్రతిపక్ష నాయకునే ఉన్నాను. 4 ముఖ్యమంత్రులు మారినప్పటికీ కూడా 3 సార్లు కన్సిక్యూటివ్గా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నేను బాగా స్టడీ చేశాను. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా పోయిన తర్వాత మర్రి చెన్నారెడ్డి గారు వారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత అప్పుడు బాధాకరమైనటువంటి విషయం, వారికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం అమెరికాకు పోతున్న సందర్భంలో నేను వారి కారు దగ్గరికి పోయి, మా ఊళ్ళో ఒక చిన్న పర్కులేషన్ ట్యాంక్ కావాలి, ఒకటి ఉంది, అందరు వచ్చినారు అని పోతే, అవునా మీరు తిడతారా మమ్మల్ని అసెంబ్లీలో, మళ్ళీ మమ్మల్ని అడుగుతారు అని నవ్వుకుంటాని వెంటనే అధికారులను పిలిపించి నేను అమెరికా నుంచి వచ్చే లోపు ఇదంతా పని కావాలని చెప్పి ఆయన వెంటనే సంతకం పెట్టడం జరిగింది మరి చెన్నారెడ్డి గారు. ఆ పర్కులేషన్ ట్యాంక్ను ఫౌండేషన్ వేసింది శ్రీపాదరావు గారే, దాని తర్వాత ఇనాగ్రేట్ చేసిన కూడా శ్రీపాదరావు గారే. ఆ శ్రీపాదరావు గారి కంత మాకు ఆత్మీయ సంబంధం ఉంది. శ్రీపాదరావు గారిని హత్య చేసినారు కాబట్టి రామకృష్ణారెడ్డి మా అప్పుడున్నటువంటి అధ్యక్షుడు ఇక్కడే ఉన్నాడు. మా భారతీయ జనతా పార్టీ సమావేశం పెట్టుకొని ఎల్లంపల్లి ప్రాజెక్టు అయితే
ఆనాడు నక్సలైట్లు మాకేదో నీళ్లు తీసుకురాలేదని ఒక అభియోగం. న్యాయానికి శ్రీపాదరావు గారు చాలా శ్రమించినారు వారి జీవితంలో, ఎప్పుడు కూడా అసలు రెస్ట్ అనేది లేకుండా ఆయనకు. అటువంటి వ్యక్తిని మా ప్రాంతానికి నీళ్లు తీసుకురాలేదనేటువంటి దాంతో నెపం పైన మేము చంపుతున్నామంటే దానికి వ్యతిరేకంగా మనం ఆ ప్రాజెక్టు పేరే శ్రీపాద ప్రాజెక్టు పెట్టాలని మేము బీజేపీగా తీర్మానం చేశాం. అంటే ఇటువంటి ఆలోచనలు ఒక సాంస్కృతిక జాతీయ భావనలో ఉంటాయి. ఈ పుస్తకానికి సంబంధించి నేను అదే విధంగా రాశాను. ఇప్పుడు మనం మొదటి నుంచి చూస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఎన్నో సందర్భాల్లో కలిసినాయి. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు బ్రహ్మాండంగా మాట్లాడితే ఆయన చూసి అతని భుజం మీద చేసి నువ్వు ఎన్నడైనా ప్రధానమంత్రి అవుతావని చెప్పినటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన ఎట్లా అంటాడు మరి కాంగ్రెస్ పార్టీ ఆయన సిద్ధాంతం అయితే? కాంగ్రెస్ పార్టీతో పాటు జాతీయ సాంస్కృతిక వాదం ఉంది, ఇండియన్ వన్నెస్ అనేది ఉంది. అందుకోసమే చైనీస్ ఇంటెలెక్చువల్ ఆయన హూ షీ అనే ఒక ఇంటెలెక్చువల్, అండ్ హీ వాజ్ అంబాసిడర్ టు ది అమెరికా. అంబాసిడర్ అయిన తర్వాత హీ వాజ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ది పీకింగ్ యూనివర్సిటీ. ఆయన స్వీయ చరిత్రలో ఆయన రాసుకున్నాడు, హ్యూషే, ఇండియా కాంకర్డ్ చైనా అండ్ రూల్ చైనా, డిక్టేటెడ్ చైనా మోర్ దెన్ 20 centuries culturally, not sending a single soldier across the border. బార్డర్కు ఒక సోల్జర్ పంపకుండా 20 సంవత్సరాలు 200 సంవత్సరాలు 20 centuries వితౌట్ ఎవర్ ఫైటింగ్ సాంస్కృతిక దాంతోనే రూల్ చేసిందనేది మనం అందరం చూస్తున్నాం. నాకు అదే అనిపిస్తుంది. ఒకసారి నేను గవర్నర్గా ఉన్నప్పుడు ఒకామా జపాన్ ఒక గవర్నర్ నా దగ్గరకు వచ్చి మీరు అంబేద్కర్ గారి విగ్రహాన్ని మాకు బాంబేలో తయారు చేసి ఇవ్వాలన్నప్పుడు చాలా సంతోషంతో, ఇండియన్ డెమోక్రసీకి 70 సంవత్సరాలు అవుతున్నది, మా ఒకామా రాష్ట్రం వచ్చి 1200 సంవత్సరాలు అయింది, మరి అంబేద్కర్ గారు కూడా అది ఉత్సవాలు జరుపుకుంటున్నాం మనం, మీరు ఇవ్వాలన్నప్పుడు మేము ప్రజెంట్ చేయడం జరిగింది అంబేద్కర్ విగ్రహాన్ని. ఆ విగ్రహాన్ని అంబేద్కర్ యొక్క ఆలోచనను, అంబేద్కర్ యొక్క ఆలోచన ఎందుకంటున్నానంటే అంబేద్కర్ ఎంత అవమానాలకు గురైన ఈ భారతదేశంలో ఈ భారత జాతిని, భారతీయ సంస్కృతి పరంపరను వదిలిపెట్టను అని బుద్ధిజంలో చేరినాడు ఆయన. ఆనాడు ఒకవేళ అంబేద్కర్ గారు బుద్ధిజాన్ని స్వీకరించకపోతే ఈ భారతదేశాన్ని మనం ఊహించుకోలేము, అటువంటి పరిస్థితి ఉండేది. అందుకోసం ఈ పుస్తకంలో ఆ అంబేద్కర్ ఫోటోను, ఆ పరిస్థితిని కూడా అందులో వేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా నేను ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి పాలకపక్షం ప్రతిపక్షం ఒకటిగా ఉండాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఎన్టీ రామారావు గారిని ఎప్పుడు ఈ మధ్యన చూస్తున్నాడు అనే శతాబ్ది ఉత్సవాలు జరుపుతున్నప్పుడు ఎన్టీ రామారావు చంద్రుడు, ఇంద్రుడు, తర్వాత బ్రహ్మాండమైన శ్రీరాముని పాత్ర, ఆ పాత్ర అంటున్నారు. వీటన్నిటికన్నా ఒక ప్రధానమైనటువంటి పెద్ద పాత్ర వారిలో ఉంది. ఆయన ఎంతో రాడికలిస్టు, భారతీయ సంస్కృతి పరంపర గురించి ఎటువంటి ఆలోచన ఆయనకు ఉంది అనేది. అద్వానీ గారు రథయాత్ర అయిన తర్వాత మేము మామూలు బ్రేక్ఫాస్ట్ పిలిచినప్పుడు నేను లీడర్గా వారెంబడి ఉండేది. అద్వానీ గారిని అప్రిషియేట్ చేసినారు, మీరు రథయాత్ర తీసుకొని మీరు పోండి, ఇది అశ్వమేధ యాగం చేస్తున్నారు మీరు పోండి అనేటువంటిది. సాయంత్రం వరకు మరి కొన్ని రాజకీయంగా చేంజెస్ కావచ్చు స్టేట్మెంట్లు, కానీ అటువంటి ఒక అభిప్రాయం ఉండేది. వారు బుద్ధుడి విగ్రహాన్ని కట్టినారు, ఇక్కడ అందులో పెట్టినారు ట్యాంక్ బండ్లో. ఆ బుద్ధుని విగ్రహం కాకుండా ఒకవేళ ఆయన కృష్ణుని రూపంలోనో లేకపోతే దుర్యోధన రూపంలో లేకపోతే ఇంకేదో పాత్రలు పెట్టినా కూడా ప్రజలు ఒప్పుకునేవారు, అంత అందంగా ఉంటుండేది. కానీ బుద్ధుని విగ్రహాన్ని ఎందుకు పెట్టినారని ఎవరు ఆలోచించడం లేదు దాని గురించి. మనం దానవీన శూరకర్ణ సినిమా చూసినప్పుడు, దుర్యోధన పాత్రకు చూసినప్పుడు బీసీ ఆలోచన వస్తుంది. బీసీ నాన్ బీసీ అనేటువంటిది దాన్ని చాలా బ్రహ్మాండంగా చెప్పిండు ఆ పిక్చర్లో. పోతులూరు వీరేంద్ర బ్రహ్మస్వామికి సంబంధించినటువంటి పిక్చర్లు కూడా ఈ కాన్ఫ్లిక్ట్స్ పెట్టడం జరిగింది. అతనికి ఉన్నటువంటి ఆలోచన, ఆ ఆలోచనతోనే బుద్ధుని విగ్రహాన్ని అక్కడ పెట్టడం జరిగింది. ఇది మన భారత సంస్కృతి యొక్క భాగం. ఇది ఎన్టీ రామారావు గారి మరి ఇప్పుడు శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాం, వాజ్పేయి గారి శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాం కాబట్టి ఒక మాట చెప్పాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. వాజ్పేయి గారిని పివి నరసింహారావు గారు
యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్కి ఎందుకు పంపాలండి ఈ భారతదేశాన్ని రిప్రజెంట్ చేయడానికి? ఒక ప్రతిపక్ష నాయకుడు పంపితే మన కుంభమునుతుందేమో, ఈయన ఏం మాట్లాడుతాడేమో, పాకిస్తాన్ ఇండియన్ రిలేషన్స్ దెబ్బ తినవచ్చు అనే భావన కొందరు కలవచ్చు. కానీ పివి నరసింహారావుకు నో, హీ ఈజ్ ఓన్లీ ది పర్సన్, అటల్ బిహారీ వాజ్పేయి, డెఫినెట్లీ హీ కెన్ సేవ్ ది ఇండియన్ అనేటువంటి ఆలోచనతో ఆనాడు పంపడం జరిగింది. అంతేకాకుండా శశి థరూర్ గారు, ఎంపీ గారు, ఆయన పార్లమెంటేరియన్స్ సమావేశంలో లండన్లో మాట్లాడినప్పుడు ఆయన మా జీడిపి కానీ మా ఎకనామిక్ పరిస్థితి భారతదేశంలో బ్రిటిష్ వచ్చేవారికి 27% ఉంది. వీఆర్ రిచెస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్. మీరు పోయేటప్పుడు 3% దిగిపోయింది, అట్లా దోచుకున్నారు మమ్మల్ని అని వాళ్ళకే చెప్పినాడు పోయి పార్లమెంట్ సభ్యులకు. ఈ విధంగా ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటాం కదా మనం. ఎందుకంటామంటే బ్రిటిష్లో ఒకవేళ రవి అస్తమిస్తే అంత దొంగతనాలు దోపిడీలు దొరుకుతాయి కాబట్టి రవి అట్లే ఉంటాడని ఆయన చెప్పినాడు చేస్తారు. దాన్ని అప్రిషియేట్ చేసినారు నరేంద్ర మోడీ గారు, కాంగ్రెస్ ఎంపీని. సో ఇది పాలక పక్షానికి ప్రతిపక్షానికి మధ్యన అంత డిఫరెన్స్ ఏమి లేదు. మనందరం జాతీయ సాంస్కృతిక వాదంలో ఉన్నాం. ముఖ్యంగా నేను ఈ పుస్తకంలో స్కిల్ డెవలప్మెంట్ గురించి ముఖ్యమంత్రి గారు తీసుకున్న అంశాన్ని ప్రధానంగా మెన్షన్ చేసినాను. అది దేశంలో నడుస్తూ ఉంది, కానీ అంత బాగా సక్సెస్ఫుల్ కాలేదు. ఇప్పుడు మనం 5th ఎకనామీగా ఉన్నాం, ముఖ్యంగా ముందుకు పోవాలనేటువంటి ఆలోచన ఉంది. కానీ 5th ఎకానమీలో ఉన్నప్పటికీ కూడా కోట్లాది మంది ప్రజలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని ప్రపంచ రిపోర్ట్ ఉంది. 1/5 ఉన్నాం అందులో. ఎక్కడికో పోయినాం మనం. బీదరికం ఉంది. ఆ బీదరికం పోవాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ దిస్ ఓన్లీ ది సొల్యూషన్ ఫర్ దిస్ కంట్రీ. ఇది మనం ఒక ఉదాహరణ తీసుకున్నట్టు అవుతే మన తెలంగాణలో యావత్ భారతదేశం కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈనాడు ఉన్నటువంటి యువత వాళ్ళ భుజస్కంధాల్లో నిక్షిప్తంగా ఉన్నటువంటి శ్రమశక్తిని బయటికి తీయడమే మన ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, రేపు రాబోయేటువంటి పంచాయతీ ఎలక్షన్స్లో ఉన్నటువంటి సర్పంచ్లకు వీరందరికీ ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్స్ అంటే పెద్ద భవనాలు కట్టించి మీరు రాండి నాయన అంటే ఎవడు రాడు, నేర్చుకోడు. ఎలక్ట్రీషియన్స్ కానీ ఎవరు నేర్చుకోడు. మనం పోయి గ్రామాల్లో మోటివేట్ చేస్తేనే యువత వస్తుంది, లేకపోతే గంజాయికి అలవాటు పడే పరిస్థితి ఉంది. కాబట్టి సర్పంచ్ వరకు కూడా మోటివేట్ చేసే విధంగా మీరు సెంటర్ స్టార్ట్ చేసినట్టయితే యావత్ భారతదేశం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటుందని నేను ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాను. బికాస్ ఐ అప్రిషియేట్ ఇట్. మీరు హైడ్రా అన్నారు, డెఫినెట్లీ అందరు చాలా